ఓం నమో వెంకటేశాయ. వ్రతాలలో 3 ముఖ్యమైన అంశాలు మనం గమనించాలి. ఒకటి పూజ చేయటం, రెండవది కథ వినటం, 3 ప్రసాదం తీసుకోవటం. ఈ మూడిట్లో ఏది సరిగ్గా జరగకపోయినా సరే ఆ వ్రతం పూర్ణ ఫలితం చేసిన వాళ్ళకి కానీ చూసిన వాళ్ళకి కానీ దక్కదు అని పెద్దవాళ్ళ యొక్క వచనం. కాబట్టి ప్రతి వ్రతంలోనూ వ్రత కథలు అనేటువంటిది ప్రాధాన్యతను సంతరించుకోవటం మనకందరికీ తెలిసిన విషయమే. శనివార వ్రతాన్ని మనకి అందజేసేటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే నారద మహర్షి. రామాయణం మనకు వచ్చింది అంటే నారదుడే. అనేక వ్రతాలు మనం చేసుకుంటున్నాము అని అంటే నారద మహర్షి. మహాభారతం కొనసాగింపు కూడా నారద మహర్షి. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక వాంగ్మయంలో, మన జీవనంలో మనకు తెలియకుండానే నారద మహర్షి ఉంటూ ఆయన చేసినటువంటి మహోపకారం వల్ల ఈనాడు మానవ జీవనం ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారంటే ఏ పని ప్రారంభించినా సరే వ్రతాలు కానీ పురాణాలు కానీ దేవాలయంలో పూజలు కానీ నారద మహర్షి పేరు చెప్పి అప్పుడు మిగతా కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. అటువంటి నారదుణ్ణి మనం స్మరించుకుంటూ ఒకానొక రోజు నారద మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా కలియుగం కొనసాగుతూ ఉంది స్వామి, మానవులందరూ తరించటానికి ఏదైనా ఒక వ్రతం ఉన్నదా? నేను ఎందుకు అడుగుతున్నాను అంటే అందరూ ఉన్నత కులంలో పుట్టలేరు, అందరికీ డబ్బు ఉండకపోవచ్చు, అందరికీ వేదాలు మంత్రాలు తంత్రాలు శక్తి ఇవన్నీ ఉండకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి కోరిక అనేది మాత్రం సామాన్యం. చిన్న పెద్ద ధనిక భేద తేడా ఉండదు. కాబట్టి మానవులందరూ తమ కోరికలు నెరవేర్చుకోవటానికి ఏ వ్రతం అయితే ఉందో అది మాకు ఒక్కసారి చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, కలియుగం అంటే వెంకటేశ్వర స్వామి వారే. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి ఎవరైతే ఆయన పుట్టిన వారం శనివారం ఏదైతే ఉందో, ఆయన ఏ నక్షత్రంలో భూలోకంలో అవతరించారో అటువంటి శ్రవణ నక్షత్రంలో ఎవరైతే ఆయన పేరుతో శనివార వ్రతం చేస్తారో వారికందరికీ సకల శుభాలు కలుగుతాయి. నారద మహర్షి యొక్క వాక్యమే ఈ శనివార వ్రతానికి ప్రాణము ప్రణవము కూడా. అప్పుడు బ్రహ్మదేవుడు నాదుడికి మరింత వివరంగా తిరుమల యొక్క దివ్యక్షేత్రం, తిరుమలలో ప్రవహించేటువంటి ఏరులు, అక్కడ ఉండేటువంటి కొండలు, పెరిగేటువంటి చెట్లు, తిరిగేటువంటి జంతువులు అన్నీ సమస్తము ఎంతగా ముందు జన్మల్లో మహర్షులు, యోగులు, పుణ్యం చేత వివర్ధనం పొందిన వాళ్ళు, తిరుమలలో ఏదో రకంగా ఉండాలి అనేటువంటి భావనతో ఉన్నవాళ్ళు. కాబట్టి అటువంటి తిరుమల దివ్యక్షేత్రాన్ని దర్శించిన, తిరుమలలో పరమ పావనమైన పుష్కరిణిలో స్నానం చేసిన, స్వామివారి యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన, స్వామివారి యొక్క నామాన్ని చదివిన జపించిన అనంతమైన ఫలాలు కలుగుతాయి. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో చక్కగా విగ్రహ రూపంలో నిలుపుకొని స్వామివారి దగ్గర సకలమైనటువంటి సంభారాలన్నీ ఏర్పాటు చేసుకుని మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తుల యొక్క కథలను వింటూ ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివేదన చేస్తూ పరస్పరము అందరూ సహకారంతో మంచి మనస్సుతో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారికందరికీ వెంకటేశ్వర స్వామి వారు తన యొక్క అనుగ్రహాన్ని త్వరితంగా చూపిస్తారు.